మెన్ కమిటీ ఎందుకు వేసింది? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంగీకరించి సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలు వెంటనే అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వన్ మెన్ కమిటీ ఎందుకు వేసినట్టు? అవసరం అయితే ఆర్డినెన్స్ ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండే కదా, దాంట్లో కూడా వర్గీకరణ చేసి పెట్టింది కదా కాంగ్రెస్. ఇలా జరుగుతున్నది పబ్లిక్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ వాళ్ళది, కేసీ వేణుగోపాల్ వస్తున్నట్టున్నాడు. ఇలా వాళ్ళ కమిటీ ఎంతో ఉన్నది, ఎంతో 25 మందితో ఎంతో ఉంది. ఆ కేసీ వేణుగోపాల్ తోటి ఇవన్నీ చెప్పించిన వాళ్ళు కేసీ వేణుగోపాల్తో ప్రకటన చేశారు. రాష్ట్రాలు రాగానే ముఖ్యమంత్రి ఇక్కడ అసెంబ్లీలో చెప్పంగానే ఆడికెళ్ళి మొటకాయలు వేసిర్రు పైన వేసి, నీ చేతులు ఏం లేదురా భయ్ మేము చెప్తున్నాం విను అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్పిర్రు. ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు తీసుకొని ఇక్కడ ఏదైనా మేము ఏం చెప్తే ఏం మేనేజ్ చేసిరో ఏందో తెలియదు. అంటే మేము నేషనల్ పాలసీ నేషనల్ డిసిజన్ తీసుకునేంత వరకు ఎవరు కూడా దీని మీద ఎవరు ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ లో పోవద్దని మళ్ళీ దాన్ని తాసారం చేసేందుకు ఇంకో కమిషన్ వేసి అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ కూడా ఏబిసిడి వర్గీకరణ చెయ్యమని మేనిఫెస్టోలో ఎవరు ప్రతి ఒక్కరు పెట్టింది కదా, పెడితే అది న్యాయమైన డిమాండ్ అన్నట్టుగానే కదా. ఇలా వీళ్ళు ఎంపీలు అయినటువంటి రాజకీయ పార్టీలు కూడా పెట్టిరు కదా, బీజేపీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టి ప్రతి రాజకీయ కాంగ్రెస్ పార్టీ దళిత్ డిక్లరేషన్ లో నెంబర్ 1 పాయింట్ వర్గీకరణ అని నెంబర్ 1 పాయింట్ అది రాహుల్ గాంధీ చెప్పిండు, మల్లికార్జున్ ఖార్గే చెప్పిండు, ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పిండ్రు, ఓపెన్ బహిరంగ క్షేత్రాలలో కూడా సభలో కూడా చెప్పిండ్రు. ఇక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ చర్చ, కాంగ్రెస్ పార్టీ చెప్తే చెప్పొచ్చు, అధికారులు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కానీ చూసి జనానికి కూడా మందకృష్ణ మాదిగ లాంటి ఒక వ్యక్తి ఆ రోజు బేగంపేటలో పెద్ద సభ పెట్టి మోడీ లాంటి వ్యక్తిని ఆహ్వానించి వాళ్ళు ఆలింగనం చేసుకోవడం అన్ని చూస్తుంటే ఆయన బీజేపీకి అటాచ్ అయిపోయినేమో, బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగానే అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటు కొంతమంది మాలలు వ్యతిరేకిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ లాంటి వన్ మెన్ కమిటీ చేసినా అన్ని జరుగుతున్నా కూడా వన్ సైడ్ గా వీళ్ళంతా బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక చర్చ. వీరంతా కలిసి బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ అధికారం తీసుకోవడం కోసమే ఇన్ని ప్రయత్నాలు చేసి ఎస్సీ వర్గీకరణ ఒక అంశాన్ని చేజిక్కించుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు బట్టగాల్సి మీదేసే పని పెట్టుకున్నారు ఈ చెప్పేటోళ్ళే కూడా. ఎప్పుడైతే మోడీ తీసుకొచ్చి దీంట్లో మందకృష్ణ మాదిగా మోడీతో కలవడం తప్పేం కాదు కదా, ఆయనే ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, దేశంలో బీజేపీకి ఓట్లేస్తే అయిండు. ఆ ప్రధానమంత్రి సపోర్ట్ కావాలి. అంతకుముందు మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పోయిండు, ఎవరు సోనియా గాంధీ దగ్గర కూడా పోయిండు, మన రాహుల్ గాంధీ దగ్గర కూడా పోయిండు, సీతారాం యేచూరి దగ్గరకు పోయిండు, కమ్యూనిస్టు పార్టీలో తిరిగిండ్రు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల దగ్గర అందరి దగ్గర పోయిండు. అధికారం ఎవరు చేతుంటే వాళ్ళతో ఉన్నాడు. కాంగ్రెస్ గతంలో సపోర్ట్ చేయలేదు అతను, కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు, బీఆర్ఎస్ సపోర్ట్ చేసిండు, అన్నిటికీ సపోర్ట్ చేసి. ఎందుకు ఇప్పుడు మేము కూడా ఆలోచించేది, మా బట్టలు అందరం కూడా మేము ఆలోచించేది ఏంటంటే ఇడ మందకృష్ణ అని కాదు, ఎవరని కాదు, ఇడ ఆ అంశం అనేది అన్యాయం జరుగుతున్న జాతి మొత్తం బయటికి వచ్చి కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక ఆకాంక్ష, మా నోటికాడి కూడును గుంజుకుంటున్నారు అని. మా జనాభాకి ఇంతున్నది మాకు ఏమంటున్నారు, అది న్యాయబద్ధమైన డిమాండ్. మరి ప్రధానమంత్రి దగ్గర పోకపోతే ఎగరవుతారు. రాజకీయ ప్రోద్బలం లేదంటారా బీజేపీ వెనక మిమ్మల్ని? ఇప్పుడు సంవత్సరం కింద నేను ఒక చిన్న విషయం, కరెక్ట్ 1 ఇయర్ కింద, ఏది ఇప్పుడు మోడీ వచ్చిన 1 ఇయర్ కింద సేమ్ అదే పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ మాట్లాడుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ధర్నా చేసి స్లోగన్స్ ఇస్తుంటే ముగ్గురిని, మల్లేష్ అనే ఒక అతని తలకాయ రిప్స్ ఇరిగినాయి, అతనికి రిప్స్ ఇరిగినాయి. కిషోర్ అనే ఒక అతనికి తలకాయ పలిగింది. ఒక మైనారిటీ లేడీ, ఐ థింక్ రియాజ్ పేరున్నది, ఆర్తో వస్తుంది, ఆ అమ్మాయి తలకాయ పలిగింది. మరి 1 ఇయర్ బిఫోర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే వీళ్ళు పోయి ఆయన సభలో పోయి వీళ్ళు ప్రొటెస్ట్ చేసిండు కదా. ఈ ఇష్యూ ఏందని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు కూర్చొని అసలు కూర్చొని ఏందని చెప్పి చలో మేము ఇది చేస్తామని చెప్పి పిలిపించుకున్నారు. మరి ఎవరున్నా కానీ కండువా మాత్రం మారతలేదు కదా, జీప్ కండువా పెట్టుకొని తిరిగిందా. నువ్వు చేస్తా అంటే నీ దగ్గరకు వచ్చి అన్నం పెడతా అంటే మనోజ్ అన్నం పెడతా అంటే నీ దగ్గర వచ్చిండు భయ్, నేను అన్నం పెడతా నువ్వు పెట్టా పో అంటే చల్ నేను పెడతలేడు అని చెప్పి పెట్టేటోడు ఇంకోటి ఉన్నట్టు వాళ్ళ దగ్గర పోయినరు. నా తప్పేందనే అనే కాజ్. ఇప్పుడు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు బొంత పురుగునైనా కానీ ముద్దాడుతా తెలంగాణ తీసుకొచ్చుకుంటా అన్నోనికి మాత్రం ఏముండదు. ఉట్టే కూర్చొని పైన పైరేవులు చేసుకుంటూ రాజకీయాలు చేసిన మీద ఎవడు బద్నాం చేయడు. మందకృష్ణ ఎవడైనా కానీ నా జనాలకు వర్గీకరణ కావాలి ఇప్పటికి చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు, నా కండువా కూడా మారదు. మారినాడు అనుభవి, మారినాడు అందం. నేను నా లైఫ్ లో ఎప్పుడు క్వశ్చన్ చేస్తారా మారిన రోజు? ఇట్లా క్వశ్చన్ చేస్తారా? 200% చేస్తాం, 200% చేస్తాం, బరాబర్ చేస్తాం. మా నైజమే అది. కానీ వాళ్ళకు ఆ కులాలకు మాత్రం జరగాలనా లేదా? ఇలా ఆయన అందరి దగ్గర పోతున్నాడు, అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోతున్నాడు. ఇప్పుడు ఈ మాలలు వ్యతిరేకించడానికి కారణం ఎవరి ప్రోద్బలం ఉందనుకుంటున్నారు మీరు క్లియర్ గా?
కొంతమంది ఎవరో స్వార్థపరులు ఉన్నారబ్బా వెనక బాగా పైసలు ఉన్నోళ్ళు నేను ఇంతకుముందు కూడా చెప్పిన తెలంగాణ ఎట్లయితే లాస్ట్ మినిట్ లో పార్లమెంట్ లో అడ్డుకుంటేందుకు పెప్పర్ స్ప్రే బ్యాచ్ అని ఒకటి ఉన్నది చూసినావా ఇక నేను వాడుతున్నా కాన్షియస్ గా వాడుతున్నాను ఇది మొన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్పదలుచుకున్నా ఈ పెప్పర్ స్ప్రే బ్యాచ్ బాగా పైసలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అంబేద్కరే లాస్ట్ ఆగ్రా ఉపన్యాసంలో చెప్తాడు నేను నా సమాజానికి నా జీవితం మొత్తం ధారపోసి రిజర్వేషన్స్ కల్పించి జనానికి అన్ని రకాల రిజర్వేషన్స్ కల్పించి రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించిన కానీ ఇలా కొంతమంది వీళ్ళు వచ్చిన వాళ్ళ దాంట్లో మెజారిటీ ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాల పొట్టలు నింపుకుంటందుకు వాళ్ళ దగ్గర చుట్టపోళ్ళ పొట్టలు నింపుకుంటందుకు మటుకే పరిమితమైన పేదోళ్ళ సైడ్ చూస్తలేరు అని చెప్పని అంబేద్కర్ బాధపడకుండా చెప్పిండు ఇదే కనుక నేను క్షేత్రస్థాయిలో గ్రామాలల్లో నా గుడిసెలో ఉన్నోళ్ళ దగ్గర ఇల్లు లేని వాళ్ళ దగ్గర నేను పనిచేసేది ఉంటే నా జీవితం సార్థకం అయ్యేదేమో అని బాధపడకుండా చెప్తాడు ఇలా ఆయన బాధకు గల కారణాలల్లో నేను చెప్తున్నా కదా ఇగో ఈ కుటుంబం ఒకటి ఉంటది వీళ్ళ కుటుంబం వాళ్ళే కదా మొత్తం పదవులన్నీ వాళ్ళకే పైసలు మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ అదే కమ్యూనిటీకి ముగ్గురికి ఇచ్చే బదులు మాల ఉపకులాలకు నువ్వు అధికారం పంచొచ్చు కదా నువ్వు ఎందుకు పంచాలి అంటే ఎందుకంటే ఆయన దాడి చేపిస్తుండు కదా మా బోటల మీద దాడులు చేపిస్తుండు కదా బ్లాక్ మెయిలర్లు ఇటువంటి పదాలు వాడిపిస్తుండు కదా ఇలా చెప్తున్నాం మేము బరాబర్ చెప్తున్నాము నీ అసొంటోళ్ళ ప్రోద్బలంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు బరాబర్ మాట్లాడుతున్నారు అయితే మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే సమాజం మొత్తం అటు సైడ్ ఉంది అందుకే మొత్తం మొన్న వచ్చి జడ్జి ప్రొఫెసర్స్ క్షేత్రస్థాయి నుంచి పనిచేసినట్టు ఎవరిని వదులుతలేరు మీరు ఆదివాసులు ఇక్కడ కాదు ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడో జార్ఖండ్ ఎక్కడెక్కడికో పోయి మా జయతిరి తిరుమలరావు సార్ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.